హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి శివ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 26 బుధవారం చతుర్థి తిథి ఉదయం 11:08 ప్రారంభమై ఫిబ్రవరి 27 గురువారం ఉదయం 8:54 ముగుస్తుంది. 26వ తేదీ ఉపవాసం ఉండి జాగరణ లింగోద్భవం చూసే భక్తులు 27వ తేదీ ఉదయం 6:45 నుండి 8:54 మధ్యలో ఉపవాసం విరమించాలని పండితులు చెప్తున్నారు. అలానే ఈ మహాశివరాత్రి నాడున ఉపవాసం ఎలా చేయాలి, జాగరణ ఎలా చేయాలి, అభిషేకం ఏ సమయంలో చేయాలి, గర్భిణీలు బాలింతలు ఈ ఉపవాసం చేయొచ్చా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం. మహాశివరాత్రి నాడు మనం ముఖ్యంగా చేయాల్సిన విషయాలు ఏంటంటే ఉపవాసం ఉండటం, జాగరణ చేయటం, శివాభిషేకం చేయడం లేదా శివ పూజలు చేయటం. ఒక్క జన్మంతా చేయాల్సిన సాధన, ఒక్క జన్మంతా చేయాల్సిన పూజా ఫలితం అంతా ఈ ఒక్క శివరాత్రి రోజున చేస్తే అంత ఫలితం వస్తుంది. అలానే ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం ఎలా చేయాలి అని అంటే వివిధ రకాలుగా ఉండొచ్చు అనమాట. ఉపవాసం అంటే తినకన్నా ఉండటం కాదు, భగవంతుడికి దగ్గరగా ఉండటం, ఆ భగవంతుని సేవించుకోవడం. మన శరీరం శక్తి కొద్దీ మితంగా పండ్లు పాలు తీసుకోవచ్చు, లేదా ఆరోగ్యంగా ఉన్నాము అనుకుంటే పూర్తిగా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండొచ్చు. దీన్నే కటిక ఉపవాసం అని కూడా అంటారు. ఒకవేళ అలా ఉండలేని వాళ్ళు పాలు పండ్ల రసాలు తీసుకొని కూడా ఉపవాసం చేయొచ్చు. అలా లేదు అనుకుంటే ఉప్పు, ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా కూడా ఒక్కసారి భోజనం చేసి కూడా మిగతా సమయం అంతా శివుడు ఆరాధన చేసుకుంటూ కూడా ఉండొచ్చు అనమాట. ఈ రోజు జాగరణ ఎలా చేయాలంటే, జాగరణ అంటే శివపార్వతుల ధ్యాసలో, శివనామ స్మరణలో, శివుని కోసం పాటలు పాడుతూ, అభిషేకాలు చేస్తూ లేదా ప్రవచనాలు వింటూ, ధ్యానం చేస్తూ, శ్లోకాలు పఠిస్తూ రాత్రంతా మేల్కొని ఆ భగవంతుని సేవలో ఉండటాన్ని జాగరణ అని అంటారు. అలానే జాగరణ ఎవరెవరు చేయకూడదు, ఉపవాసం కూడా ఎవరెవరు చేయకూడదు అంటే అనారోగ్యంగా ఉన్నవారు, వృద్ధులు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు చేయకపోవడం ఉత్తమం. మీ శరీరం సహకరించే వరకు భగవన్నామ స్మరణ చేసుకొని ప్రవచనాలు విని ఆ తర్వాత నిద్ర కూడా చేయొచ్చు అనమాట. అభిషేకం పూజలు ఏ సమయాల్లో చేయాలి అని అంటే ఫిబ్రవరి 26వ తేదీ సాయంకాలం 6 గంటల నుంచి 27వ తేదీ ఉదయం 6 గంటల లోపు ఎప్పుడు చేసినా చాలా మంచిది అనమాట. అత్యంత శుభ సమయం ఏంటి అంటే అర్ధరాత్రి లింగోద్భవం మరియు బ్రహ్మముహూర్తంలో అభిషేకాలు చేయడం లేదా ఆ అభిషేకాలను చూడడం కూడా మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. అలాగనే ఈ శివరాత్రి రోజు పఠించాల్సిన అత్యంత శక్తివంతమైన శివమంత్రాలు నేను మీకు చెప్తాను. వీలైతే వాటిని స్మరించండి. అందులో మొదటిది శివ పంచాక్షరి మంత్రం, ఓం నమ శివాయ. కేవలం 5 అక్షరాల మహత్తర కలయిక అయిన ఈ మంత్రం అసాధారణమైన ఫలితాలను ఇస్తుంది. నా అంటే భూమి, మా అంటే నీరు, చీ అంటే అగ్ని, వా అంటే వాయువు, యా అంటే ఆకారం. ఈ పంచాక్షరాలపై పట్టు సాధిస్తే అవి పంచభూతాలతో తయారైన అన్నింటినీ మనలో చైతన్యం చేసి లయం చేస్తాయి. అలాగే రెండవ మంత్రం మహామృత్యుంజయ మంత్రం. ఇది ఋగ్వేదంలో 7వ మండలం 59వ సూత్రంలో 12వ మంత్రంగా వస్తుంది. దీన్నే త్రయంబక మంత్రము లేదా రుద్ర మంత్రము లేదా మృత సంజీవిని మంత్రం అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదంలో కూడా ఉంది. మూడవది శివగాయత్రి మంత్రం, ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. నాకు బుద్ధిని మరియు జ్ఞానాన్ని ప్రసాదించమని అడగడం, స్వీయ సాత్కాత్కరం చేసుకుంటూ సరైన మార్గంలో నడిపించేందుకు ఉపయోగపడుతుంది ఈ మంత్రం. నాలుగవది రుద్ర మంత్రం, ఓం నమో భగవతే రుద్రాయ నమః. అడ్డంకులను తొలగించుకునేందుకు ఈ రుద్ర మంత్రం పఠించడం మంచిది. ఈ మంత్రాన్ని చిత్తశుద్ధితో భక్తితో జపించడం వల్ల ఒక వ్యక్తి దుష్ట శక్తుల నుంచి రక్షణ పొందడంలో సహాయపడుతుంది. అందులోనూ మనల్ని ఆధ్యాత్మిక వైపు నడిపించడానికి కూడా ఉపయోగపడుతుంది. 5వ మంత్రం శివ ధ్యాన మంత్రం. ఇది చాలా శక్తివంతమైన మంత్రం. జీవిత కాలంలో మీరు చేసిన పాపాలకు క్షమాపణ కోరుతూ శివుణ్ణి వేడుకోవడంలో సహాయపడుతుంది. వీలైనంత వరకు ఈ మంత్రాలు జపించడానికి ప్రయత్నించండి. ఒకవేళ మాకు జపించడానికి పలకడానికి రావట్లేదు అని అనుకుంటే చక్కగా మొబైల్లో కానీ టీవీలో కానీ బిల్వాష్టకం, శివ పంచాక్షరి మంత్రం, శివపారాయణం, లింగాష్టకం లేదా శివుని భజనలు పాటలు కూడా మనం వింటే కన్నా అదే ఫలితాన్ని
అనిపిస్తుంది. అలానే ఉపవాసం చేసేటప్పుడు కొంతమందికి చాలా డౌట్స్ ఉంటాయి. మేము గుడికి వెళ్ళాము, గుడిలో ప్రసాదం ఇచ్చారు, మేము ఇప్పుడు అది ఉపవాసంలో ఉన్నాము, ఆ ప్రసాదం తీసుకోవచ్చా లేదా అనే డౌట్ కూడా ఉంటుంది. ఏం పర్వాలేదు, ఏం ఇబ్బంది ఉండదండి. దేవుడు ప్రసాదం ఆ దేవుడికి నైవేద్యంగా సమర్పించిందే మనకు ప్రసాదంగా ఇస్తారు కాబట్టి మనము ఏమి భయం లేకుండా ఆ శివుని ప్రసాదాన్ని మనం స్వీకరించవచ్చు. అలానే చాలా సమయం ఆ శివనామస్మరణలో ఉండి శివునికి భజనలు పూజలు చేసుకుంటూ శివుని ఆశీస్సులు ఆయన కృప మన మీద ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.